అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది అండ్ అసలు ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి రీజన్స్ ఏమిటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతికుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా, అంటే అంగస్తంభన, సిగస్లో ఉన్న సెక్షువల్ సమస్యలు ఏదైనా ఉంటే ఆ ప్రాబ్లం నేను ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా అకార్డింగ్ టు ఆండ్రాలజీ పరంగా కానివ్వండి, లేకపోతే ఈ సైన్స్ పరంగా కానివ్వండి, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేదా అంగస్తంభన సమస్య అనేది 4 రకాలుగా మనము డివిజన్ చేస్తాము. ఫస్ట్ వచ్చేసి ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ అంటారు. సెకండ్ వచ్చేసి వీనస్ ఇన్సఫిషియన్సీ లేదా వీనస్ లీక్ అంటారు. థర్డ్ వచ్చేసి న్యూరోనల్ ఈడీ, అంటే నరువు ప్రాబ్లం వల్ల న్యూరోనల్ ఈడీ అంటారు. ఫోర్త్ వచ్చేసి సైకోజెనిక్ ఈడీ. జనరల్గా ఈ 4 టైప్స్లో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ క్లాసిఫికేషన్ చేస్తారు. ఆర్టీరియల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, వీనస్ ఇన్సఫిషియన్సీ ఆర్ వీనస్ లీక్, న్యూరోనల్ అంటే నరాలకు సంబంధించిన ప్రాబ్లము, లేదంటే సైకలాజికల్ రీజన్స్. ఇట్లా బ్రాడ్గా ఈ 4 టైప్స్లో క్లాసిఫై చేస్తారనమాట. అయితే దీంట్లో ఫస్ట్ వచ్చేసి ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ లేదా ఆర్టీరియోజెనిక్ ఈడీ. ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ లేదా ఆర్టీరియోజెనిక్ ఈడీ అని అంటే అంగానికి సంబంధించిన రక్త సరఫరా తగ్గిపోవటము. అంగానికి వచ్చే రక్త సరఫరా తగ్గిపోయి దానివల్ల ఎరెక్షన్ రాకపోతే దాన్ని ఆర్టీరియోజెనిక్ ఈడీ లేదా ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ అంటారు. సెకండ్ ప్రాబ్లం వచ్చేసి వీనస్ లీక్ ఆర్ వీనస్ ఇన్సఫిషియన్సీ. దీంట్లో ఏమైంది అని అంటే పెన్నిస్కి, అంటే అంగానికి రక్త సరఫరా బాగానే వస్తుంది, కానీ పెన్నిస్కి వచ్చిన బ్లడ్ సప్లై పెన్నిస్ లోపలే ఉండకుండా మళ్ళీ స్లోగా లీక్ అయిపోతూ ఉంటుంది అనమాట. దాన్ని వీనస్ ఇన్సఫిషియన్సీ లేదా లేదా వీనస్ లీక్ అని అంటారు. అది సెకండ్ టైపు. థర్డ్ టైప్ వచ్చేసి న్యూరోజెనిక్ ఈడీ. న్యూరోజెనిక్ ఈడీ అని అంటే పెన్నిస్కి సంబంధించిన నరాలు, రక్తనాళాలు వేరు, నరాలు వేరు. రక్తనాళాలేమో పెన్నిస్కి రక్తాన్ని తీసుకొని వస్తాయి. నరాలేమో సెక్షువల్గా ఫీలింగ్స్ వచ్చినప్పుడు పెన్నిస్ లోపలికి ఆ బ్లడ్ ఎక్కువ రావడానికి పెన్నిస్ లోపల ఆ నర్వ్ ఎండింగ్స్ నుంచి నైట్రిక్ ఆక్సైడ్ అనే ఒక కెమికల్ రిలీజ్ అయ్యిద్ది అనమాట. ఈ నైట్రిక్ ఆక్సైడ్ కెమికల్ రిలీజ్ అయినప్పుడు పెన్నిస్కి బ్లడ్ సప్లై ఎక్కువ వచ్చి ఎరెక్షన్ వస్తుంది. ఎవరిలో అయితే న్యూరోజెనిక్ ఈడీ ఉంటుందో, అంటే పెన్నిస్కి సంబంధించిన నరాలు దెబ్బతింటాయో, ఆ పెన్నిస్ లోపల నైట్రిక్ ఆక్సైడ్ అనేది రిలీజ్ అవ్వదు. ఈ నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ అవునప్పుడు ఏమైంది అని అంటే వాళ్ళకి సెక్షువల్ ఫీలింగ్స్ వచ్చినా నైట్రిక్ ఆక్సైడ్ లేకపోవటం వల్ల పెన్నిస్కి బ్లడ్ ఫ్లో రాదనమాట. అంటే అక్కడ వాళ్ళకి ప్రాబ్లము పెన్నిస్కి బ్లడ్ ఫ్లో రాకపోవటానికి ఆ బ్లడ్ వచ్చే దాంట్లో ప్రాబ్లం కాదు, అసలు పెన్నిస్ లోపల నర్వ్స్ నుంచి నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ అవ్వకపోవటం వల్ల పెన్నిస్కి బ్లడ్ రావట్లేదు. దాన్ని న్యూరోజెనిక్ ఈడీ అంటారు. అండ్ ఫోర్త్ రీజన్ వచ్చేసి సైకోజెనిక్ ఈడీ. అంటే వాళ్ళకి పెన్నిస్కి బ్లడ్ సప్లై బాగానే ఉంటుంది, వీనస్ లీక్ ఏముండదు, అండ్ పెన్నిస్కి సంబంధించిన నర్వ్స్ బాగానే ఉంటాయి, నైట్రిక్ ఆక్సైడ్ బాగానే రిలీజ్ అయ్యింది, కానీ వాళ్ళు సమ్ సైకలాజికల్ రీజన్స్ వల్ల, అంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేకపోవటం వల్ల కానివ్వండి, లేకపోతే అంతకుముందు ఏదైనా సెక్షువల్గా కొన్నిసార్లు ట్రై చేసి ఫెయిల్ అయిపోవటం వల్ల కానివ్వండి, లేకపోతే పార్ట్నర్ మీద ఇంట్రెస్ట్ లేకపోవటము, లేదా సమ్ టైప్ ఆఫ్ స్ట్రెస్, యాంగ్జైటీ, వర్క్ ప్రెషర్స్, వీటి వల్ల సెక్షువల్గా ఇంట్రెస్ట్ తగ్గిపోవటము, వీటి వల్ల వాళ్ళు సెక్షువల్గా పర్ఫామ్ చేయలేరు అనమాట. సైకలాజికల్ రీజన్స్. జనరల్గా ఈ 4 టైప్స్లో మనము ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని క్లాసిఫై చేస్తాము. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కారణం ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేదా అంగస్తంభన సమస్యతో బాధపడుతుంటే అసలు ఫస్ట్ ఆ కారణం ఏమిటి, ఏ కారణం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది, అది ఆర్టీరియల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ఆర్టీరోజెనిక్ ఈడీనా, లేకపోతే వీనస్ లీక్ లేదా వీనస్ ఇన్సఫిషియన్సీయా, న్యూరోజెనిక్ ఈడీయా, లేకపోతే సైకోజెనిక్ ఈడీయా, ఈ ఫస్ట్ ఇది తెలుసుకున్న తర్వాతే దానికి ట్రీట్మెంట్ చేయించుకుంటే కరెక్ట్గా కారణం ఏంటి అనేది తెలుసుకొని ట్రీట్మెంట్ చేయటం వల్ల మ్యాక్సిమం బెనిఫిట్ అనేది జరిగింది పేషెంట్స్కి. అంతేగాని చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అని అంటే జస్ట్ మెడికల్ షాప్కి వెళ్ళి ఎరెక్షన్ రావట్లేదు అనగానే సమ్ ట్యాబ్లెట్లు, వైగ్రాల్ అండ్ ట్యాబ్లెట్స్ వేసుకుంటా వాళ్ళు ఎక్కువ నష్టపోతున్నారు. కారణం ఏంటో తెలుసుకోకుండా జస్ట్ వైగ్రాల్ అండ్ ట్యాబ్లెట్స్ వేసుకొని పేషెంట్స్ అందరూ చాలా రకాలుగా నష్టపోతున్నారు, వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కారణం ఏంటో తెలుసుకోకుండా. సో ఎవరిలో అయితే ఈ సెక్షువల్గా ఈ అంగస్తంభన సమస్యతో బాధపడుతున్నారు, అసలు కరెక్ట్గా మీకు ఆ కారణం ఏంటి, దానికి కరెక్ట్ సొల్యూషన్ ఏంటి అనేది తెలుసుకుంటే డెఫినెట్గా ఆ ప్రాబ్లమ్ ఈజీగా అధిగమించవచ్చు. అండ్ సెక్షువల్గా మీ సెక్షువల్ లైఫ్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఎవరైతే ఈ ప్రాబ్లంతో బాధపడుతున్నారో కుదిరితే ఒకసారి హాస్పిటల్ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని, మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 4 ప్లేసులు ఎక్కడైనా సరే వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీకు ఎటువంటి అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం ఉన్నా 100% దానికి కారణం ఏంటి అనేది
తెలుసుకొని ట్రీట్మెంట్ చేస్తాం కాబట్టి రిజల్ట్స్ అనేవి చాలా బెటర్గా ఉంటాయి. Like and subscribe Eagle Health and Beauty.